కాంగ్రెస్ ప్రభుత్వానికి కరెంటు ఎరువులు ఇవ్వడం చేత కావట్లేదని విమర్శించారు హరీష్ రావు. ఎరువుల కోసం రైతులు నానా తిప్పలు పడుతున్నారన్నారు హరీష్ రావు. షాపుల్లో లేని యూరియా యాపుల్లో వస్తుందా అని ప్రశ్నించారు. రైతులను బిచ్చగాళ్లుగా ఈ ప్రభుత్వం మార్చేస్తుందని రైతు బంధు ఎగ్గొట్టారు. బోనస్ బోగస్ అయిందన్నారు హరీష్ రావు. కొన్ని జిల్లాల్లో యాప్లు పెట్టిండ్రు, కొన్ని జిల్లాల్లో కార్డులు పెట్టిండ్రు, గోసపుచ్చుకుంటున్నారు రైతుల్ని. ఇప్పుడు షాపుల్లో లేని యూరియా యాపుల్లో యాడికెళ్ళి వస్తుంది? షాపులు ఉంటే కదా యాప్లు వచ్చేది. నీ దగ్గర యూరియా లేక అది 3 సార్లు ఇస్తారట. ఆ ఇచ్చే 3 బస్తాలు 2 బస్తాలు అది 3 సార్లు ఇస్తారట. ఇప్పుడు మక్కకు మన ప్రాంతంలో రైతులు 5-6 సంచులు వేస్తారు. ఇప్పుడు 3 ఇస్తా 4 ఇస్తా అంటే మరి అడిగి పోవాలి మిత్రానికి. అంటే రైతుల్ని ఈ ప్రభుత్వం ఆఫీసర్ల చుట్టూ తిప్పుతా ఉంది, రైతుల ఉసురు పోసుకుంటుంది, రైతులను భిక్షగాళ్ళుగా మారుస్తున్నారు మీరు. అంటే నీ యూరియా బస్తాల కోసం ఎన్నిసార్లు తిరగాలి రైతులు? అంటే 1800 కోట్ల రూపాయలు బోనస్ కింద ఈ ప్రభుత్వం రైతులకు బాకీ పడ్డది. బోనస్ ఇవ్వకపోతేవి, రైతు బంధు 2 సార్లు ఎగ్గొడితివి, ఎరువులకు గోస పెట్టబడితివి, కరెంటు 24 గంటలకెళ్ళి 12-13 గంటలు అయిపోయింది. కరెంట్లో కోత పెడితివి. కరెంట్ల కోత, ఎరువులకు గోస, రైతు బంధు ఎగవేత, బోనస్ బోగస్. అసలు నువ్వు రైతులకు చేసిన మేలేందో ఒక్కటి చెప్పు నాకు. కాళేశ్వరంపై సీఎం రేవంత్ కక్షగట్టారని ఆరోపించారు హరీష్ రావు. 50-60 కోట్లు ఖర్చు చేస్తే 4-5 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చని 2 ఏళ్లుగా రూపాయి ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారని విమర్శించారు. ఇప్పుడు కూడా కన్నెపల్లి నుంచి నీళ్లు ఎత్తిపోయవచ్చు అన్నారు హరీష్ రావు. మేడిగడ్డ అవసరం లేకుండా నీళ్లు ఇవ్వచ్చని చెప్పారు. హస్తం గుర్తు రైతుల పాలిట మొండి హస్తమైందన్నారు. ఇవాళ ఒక 30-40 కోట్లు ఇస్తే మెదక్ జిల్లా, సిద్దిపేట జిల్లా, కరీంనగర్ జిల్లాలో కాళేశ్వరం కింద 2 లక్షల ఎకరాలు పంట పండించవచ్చు. కానీ 2 ఏళ్లల్లో కాలువలకు ₹1 ఇస్తలేడు. పగబట్టిండు కాళేశ్వరం మీద, కక్ష కట్టిండు రేవంత్ రెడ్డి. ఎలా మెయిన్ కెనాల్ అయిపోయింది, బ్రాంచ్ కెనాల్ అయిపోయింది, పంట కాలువలు అవ్వాలి. నేను అడుగుతున్న 2 సంవత్సరాల్లో కాళేశ్వరం కింద 1 గజం కాలువ తవ్వినవా? 1 ఎకరా భూమి సేకరించినవా? పెట్టుబడి ఎంత అయిపోయింది? ఇప్పుడు మోటార్లు అయిపోయినాయి, పంపులు అయిపోయినాయి, రిజర్వాయర్లు అయిపోయినాయి, మెయిన్ కెనాల్స్ అయిపోయినాయి. ఏమున్నాయితే పంట కాలువలు తవ్వాలి. 50-60 కోట్లు ఖర్చు పెడితే 4-5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. 50-60 కోట్లు ఇవ్వకుండా ఎందుకు కాళేశ్వరం మీద కక్ష కడుతున్నావు? ఇలా పక్క పంటూరులో నీళ్ళు వచ్చే మా ఊరికి నీళ్లు రాలేదని బాధపడుతున్నారు రైతులు.